కాకినాడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ శ్యామ్ మోహన్ గారికి, సూపరింటెండెంట్ గారికి, హంతన్ నానాజీ గారికి, కౌళబాబు గారికి, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, సత్యప్రభ గారికి, కూటమి ఎమ్మెల్యేలందరికీ, ఎంపీకి, జనసేన ఎంపీకి మా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం. దాదాపు సైన్స్ అండ్ టెక్నాలజీ, పొల్యూషన్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేకించి రూరల్ వాటర్ వర్క్స్ దాని రివ్యూ, అలాగే పొల్యూషన్ గురించి రివ్యూ చేశాను. సింగిల్ పాత్రికేయ సోదరులకి మీ ఆధ్వర్యంలో ఎందుకు ఈ పొల్యూషన్ ఈ రివ్యూ మీటింగ్ జరగాలని కోరుకుంటున్నాను. కానీ బేసిక్ నార్మ్స్ ఐఎన్పిఆర్ చేస్తాను. కొన్ని క్లోజ్ డోర్ మీటింగ్స్ నేను క్యాపిటల్లో చేస్తాను, కానీ క్లోజ్ డోర్ మీటింగ్స్ కొన్నిసార్లు మీడియా ముందు మాట్లాడాను. బట్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. అంతే తప్ప మిమ్మల్ని ఈ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్లో మిమ్మల్ని బయట పెట్టాలని ఇక్కడ లేదు. దర్స్ లైవ్ ఆన్ ఐఎన్పిఆర్ సైడ్ నుంచి బయట ఆ ఫీడ్ వస్తూనే ఉంది. ఈ రివ్యూలో మేజర్లీ ఒకటి మనకి జల్ జీవన్ మిషన్ సంబంధించి కానీ ఎలా ఉన్నాయి, పంచాయతీలు ఎన్ని పంచాయతీలకు నీళ్ళు వస్తున్నాయి సరిగ్గా, జల్ జీవన్ మిషన్ ఎంతవరకు సక్రమంగా అమలైంది, ఇలాంటివన్నీ రివ్యూ చేస్తున్నప్పుడు ఒకటి మటుకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే దీంట్లో ఇన్ని సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు, జిల్లా జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ నిధులు, దాంట్లో మేజర్ ఉన్నది రెవెన్యూ, జనరల్ రెవెన్యూ సోర్సెస్లో వాళ్ళకి ఒకటి స్థానికంగా వారి గ్రావెల్ అక్కడ తీసినా కానీ, లేదంటే మట్టి తీసినా కానీ, ఇసుక లేదా ఖనిజంలో ఉంటే దానికి సంబంధించిన మనకి పన్ను కొంత భాగం దాంట్లో ఇవ్వాలి. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి, తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1000 కోట్లు ఈ నివేదికలో మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీదే, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు, జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చొని ఆయన అనుభవాన్ని తీసుకొని మా అర్థమైంది ఏంటంటే 1000 కోట్లు శాండ్ తీసుకుంటాం సార్. దాంట్లో అట్లీస్ట్ మనకి 250 కోట్లు సంవత్సరానికి. ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ ఇంకా లోతుకి వెళ్ళలేదు, జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటేనే 1000 కోట్లు సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇసుకని తీసారు. 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు. తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్కి రావాలి. ఆ డబ్బు ఎప్పటికీ రావాలి. ఇక్కడికి ఎంత వచ్చిందనేది దానికి ఒక స్పష్టత లేదు. సో అట్లా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5000 కోట్ల వర్త్ ఆఫ్ ఇది ఆన్ రికార్డ్ ఉన్నది. ఆఫ్ రికార్డ్ ఎంత చేశారో మనం చెప్పలేదు. సో అదొకటి దీని గురించి బయటికి కొంచెం బలంగా తీయాలి. అంటే దాదాపు పంచాయతీలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. ఆ ఫండ్స్ ఎటు పంచాయతీకి రావాల్సింది. రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా, ఈరోజు 40 పంచాయతీల్లో దాదాపు 53 పంచాయతీలు, ఉదాహరణకు పిఠాపురమే తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమ తాగునీటి సౌకర్యాలు, దేనికంటే అక్కడ స్థానికంగా నిధులు లేవు దాంట్లో. సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీకి ఇవ్వాలి. అది ఇవ్వకపోవటం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్, ఒక ప్రవాహం. అట్లా చాలా మల్టిపుల్గా చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఆఫ్ ఈ ఫండ్ రైజింగ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు. సో వీటన్నిటికీ కొంచెం డీటెయిల్గా చేసుకుని దీనికి ప్రాపర్ రిపోర్ట్ మీకు ఒక 2 days నేను తయారు చేసాను. ఒక 4 గంటల్లో ఒక కలెక్టర్ శ్యామ్ మోహన్ గారు
నివేదిక ఇస్తుంది. దాన్ని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ క్యాబినెట్ మీకు కూడా తెలియజేస్తుంది. అలాగే ఇంకోటి ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే ఈ హోప్ ఐలాండ్ ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్లా కాకుండా దీన్ని చాలా ఆ ఎకో సెన్సిటివిటీని కాపాడుకుంటూ అక్కడున్న మడ అడవుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జీవాలని జలజీవాలని కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాని కాపాడుకుంటూ అది దాన్ని ఎలా చేయాలనేది ఒక ఎకో టూరిజం మీద ఆ నేపథ్యంలో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాని మీద ఒక బలమైన ప్రజెంటేషన్ జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ అంటే ఎంపీ శ్రీ విజయ్ శ్రీనివాస్ గారు వారికి తెలియజేస్తాం. అది తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చోబెట్టి మన కాకినాడ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ ఎకో టూరిజం సంబంధించి కానీ లేదంటే సెంట్రల్ మనకి జలజీవన్ మిషన్లో రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని వారిని కూడా ఈ పాల్గొనడం జరిగింది. ఏవైతే పాయింట్స్ రేస్ చేసామో ఆయన ఇప్పుడు రాజధానికి వెళ్ళినా మన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి అక్కడ వారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది అలాగే ముఖ్యంగా పొల్యూషన్కి సంబంధించి ఒక నివేదిక ఇవ్వడానికి స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అంటే ఇండియా భారతదేశం ప్రపంచ దేశాలు కమిట్ అయ్యాయి. మనం ఏం కమిట్ అయ్యాం? మేము కార్బన్ ఎమిషన్స్ ఇంత తగ్గిస్తాము. ప్రతిసారి ఈ వాతావరణం వేడెక్కిపోతుంది, భూతల వాతావరణం ఉపరితల వాతావరణం వేడెక్కిపోతుంది, దీనివల్ల క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి, మనకేం కాదు అనుకున్నాం. కానీ ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం దాని నిదర్శనం. ఉప్పాడ కాకినాడ రోడ్లు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది, భూమిని తీసేసుకుంటూ చేస్తాం. ప్రతి సంవత్సరం కనీసం 20 అడుగులు ఎందుకంటే ఒక 2 సంవత్సరాలు చేసిన ఆ ఇల్లు ఉన్నట్లేదు, ముందుకు వచ్చేస్తాం. కనీసం నాకు తెలిసి మనం మాట్లాడుతూ ఉంటే సంవత్సరంలోనే ఎకరం ముందుకు వచ్చేసింది నీళ్ళు. సో మనకి క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది మనం చూడవచ్చు. అలాగే హోప్ ఐలాండ్లో కూడా అదే చూడవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తలమానికంగా ఉండాలి అన్ని రాష్ట్రాలకి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్లో చాలా తలమానికంగా ఉండాలి. సో దాంట్లో భాగంగానే జనసేన తీసుకున్న ఈ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇవన్నీ కూడా మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తీసుకున్నాం. సో దాంట్లో వల్ల మేము ఏం కోరుకున్నామంటే వారి సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా ఏం చెప్పిందంటే పొల్యూషన్ నార్మ్స్ గురించి మాట్లాడతాం రైట్ ఫ్రమ్ అన్ని. ఇది ఇబ్బంది పెట్టడానికి పరిశ్రమకు ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఒక కన్సర్న్ తెలియజేయడం. అది రాత్రికి రాత్రి ప్రభుత్వం ఇట్ ఈస్ నాట్ టు ఎన్ఫోర్స్ ద లా, ఇట్ ఈస్ ఎంటర్ప్రెన్యూర్స్ టు ఇండస్ట్రీస్ టు అండర్స్టాండ్ ఓకే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. గ్లోబల్ ఎమిషన్స్కి మనం ఎంత ఇంపాక్ట్ మన కాంట్రిబ్యూషన్ అవుతుంది. సో దీన్ని ఎలా చేయాలనేది మేమంతా భాగస్వామ్యం కావాలి అనే దాంట్లోనే ఈ రివ్యూ జరిగింది. అలాగే కొన్ని పర్టికులర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది ఏదైనా ఉంది వీటిలో, వాటిని మీరు పరిశీలించారు లేదని కూడా వాళ్ళకి తెలియజేసి దానికి ఒక నివేదిక ఇవ్వమని చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దాంతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడుకోవాల్సిన చాలా అవసరం ఉంది. మొన్న నేను పొల్యూషన్ రివ్యూ చేసినప్పుడు మటుకు దాదాపు 4 జిల్లాలు మనకి పర్యావరణం మనకి ఈ వాతావరణం ఈ హెచ్చుతగ్గుల వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎక్కువ జిల్లాలు మనకే ఉంది. 4 జిల్లాల పైన ఉన్నాయి. కృష్ణా జిల్లా కూడా ఉన్నారు. అలాగే దీంట్లో మనకు దాదాపు 74 కిలోమీటర్ తీర ప్రాంతం, దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇంపాక్ట్ మనకి దానికి గురి క్లైమేట్ చేంజ్కి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాయి. నీళ్లు ముందుకు వచ్చేస్తాను, భూమిని తీసేసుకుంటాం కొన్ని ప్రాంతాల్లో. సో వీటికి మడ అడవుల్ని రక్షించుకోవటం, మడ అడవుల్ని అనేది చాలా కీలకమైనది. సో అలాగే ఒక అటవీ పరిధిలోకి రాని మడ అడవులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని
మడ అడవుల్లో కూడా అటవీ శాఖ దాన్ని కేర్ తీసుకోవాలన్న జాగ్రత్త చూడాలనేది ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాన్ని కూడా ప్రస్తావించిన రోజులు. అలాగే మనకున్న రిజర్వ్స్ ఏమిటి, అలాగే ఎండేంజర్డ్ స్పీషీస్ ఎక్కడ ఉన్నాయి, ప్రత్యేకించి మనకి కొరింగా పార్క్లో ఎస్పెషల్లీ ఫిషింగ్ క్యాట్ అని ఒక అరుదైన క్యాట్ ఫ్యామిలీకి చెందిన ఒక స్పీషీస్ ఉంది. దాని సెన్సెస్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు దాకా మనం ర్యాండమ్ శాంపిల్ తీసుకొని దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి అంటే ఇక్కడ 1 కిలోమీటర్కి 5 కనిపిస్తే ఉన్న మిగతా రిజర్వ్ కొరింగా రిజర్వ్లో ఇంత ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్గా ఉంది. కానీ దాని మీద కొంత డీటెయిల్గా స్టడీ చేయాలి. ఒకటి ఎకో టూరిజం డెవలప్ చేయాలంటే ఏమి ఉన్నాయి, కొన్నిసార్లు టూరిజంకి సంబంధం లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రత్యేకించి కొన్ని అటవీ సంరక్షణలో కొన్ని ఈ పర్యాటక కేంద్రాలు ఉంటాయి, వాటిని మరింత పెంపొందింపజేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినంత వరకు అసలు గ్రామీణ యువతలో ఎంత ప్రతిభ సమర్థత దాక్కుని ఉంది, దానికి సంబంధించి ఏదైనా రిపోర్ట్ చేయగలరు. ఇవన్నీ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత చాలా ఉంది. ఆ సిబ్బంది కొరతను ముందుగా తీర్చడం, అలాగే రాజమండ్రిలో కంప్లీట్గా డిస్ప్లే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్ ఉంటుంది, డిస్ప్లే సెంటర్, యువతకి ఆసక్తిని పెంపొందింపజేసే ఎగ్జిబిట్స్ అన్నీ ఉంటాయి. దాన్ని ఓపెనింగ్ కూడా ఎప్పుడు చేయాలి ఏంటి, దానికి కేంద్ర మంత్రులు మరియు ఎవరో కూడా రావాలి, వాళ్ళ అపాయింట్మెంట్ డిస్కషన్ వచ్చింది. ప్రత్యేకించి టు సమ్ అప్ దిస్ ఎంటైర్ రివ్యూ ఏంటంటే కొన్ని మోడ్ ఆఫ్ నెంబర్స్ మీకు బోర్డు పడించుకున్న నెంబర్స్ ఏమీ కరెక్ట్గా రిలీజ్ చేస్తాను, డీటెయిల్ మీకు నోట్స్ ఇస్తాను. జస్ట్ మీకు స్థూలంగా మీకు జరిగిందని చెప్తున్నాను. బట్ ఇన్ ప్రిన్సిపల్ ద రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీఆర్ అవైలబుల్ ఫర్ పీపుల్. ఏ సమస్య ఉన్నా సరే ముఖ్యంగా మేము పెట్టుకున్నది రక్షిత మంచినీటి మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలంటే ఏమేం చేయాలి. ముఖ్యంగా చూస్తే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది. గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు, కానీ పంచాయతీ నుంచి కానీ స్థానిక పనులు కలెక్ట్ చేస్తున్నారు, కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు, మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వట్లేదు. సో వీటన్నిటిని ఎలా కలెక్ట్ చేయాలని చాలా హైదరాబాద్ క్యాబినెట్ మీటింగ్ జరగాలి. క్యాబినెట్ మీటింగ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఒక నిర్ధారణ చేసి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాం. అలాగే తగిన ఉదయ శ్రీనివాస్ కూడా చెప్పారు, మన బాలసౌరి గారు కలిసినప్పుడు జనసేన పార్టీ తరఫు నుంచి కూడా చెప్పమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి కావాల్సినంత అండ అదంతా అంటే ఆయన మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చారు. ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం. కానీ సార్ట్అవుట్ చేసుకునే లోపల ఆలోచిస్తుందంటే ఎంత అవగాహన చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి లోపల, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎంత నిధులు రావాల్సిన నిధులు ఉన్నాయి, వీటన్నిటిలో చాలా లోతైన అధ్యయనం ఎక్సైజ్ జరుగుతుంది. సో చేసిన రేపు మటుకు ఉప్పాడ తీర ప్రాంతం ఎందుకు కోత గురవుతుంది, దానికి ఎక్స్పర్ట్ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ బృందం కూడా వస్తుంది చెన్నై నుంచి. సముద్ర కోత గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎలాగ దాన్ని చర్యలు తీసుకుంటే దాన్ని మనం రక్షించుకోగలం, లేదంటే అక్కడ ఉన్న గ్రామాలని తరలించాలా, లేదా భవిష్యత్ నెక్స్ట్ 10-20 ఇయర్స్లో ఎంత గ్రామం వరకు పోతుంది అనేది ఒక అధ్యయనం చేసి దాని మీద రేపు వస్తాను. నేనే క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నాను. సో నా విన్నపం కూడా ఏంటంటే రేపు పొద్దున పర్యటన జరుగుతున్నప్పుడు ఈ ఫీల్డ్ స్టడీకి క్షేత్రస్థాయి పర్యటనకి అక్కడున్న యువత కూడా సహకరించమని కోరుకుంటున్నాను. మీరు కూడా దయచేసి మీరు సహకరిస్తే నేను సజావుగా నాతో పాటు కూర్చొని అటువంటి చూస్తూ పడతాం. తీర ప్రాంతం ముంపు ఎందుకు ఉంది, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి. అలా మేజర్ ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే ఎంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు మనకి. బ్రెయిన్ డ్రెయిన్ ప్రతిసారి ఎక్కడ చూసినా సరే ఏ కంపెనీకి వెళ్ళిన ప్రపంచంలో సీఈఓస్ ఉంటారు. ఏ సీఈఓ చూసినా తెలుగు వ్యక్తి ఉన్నాడు, లేదా భారతీయుడు ఉన్నాడు అంటారు. అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి చూసుకొని 2047కి బ్రెయిన్ డ్రెయిన్ ఆపాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ప్రతిభ సమర్థత ఉన్న యువత అది మన దేశానికే ఉపయోగపడాలి, మన రాష్ట్రాలకి ఉపయోగపడాలి. దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళతో నేను అభ్యర్థించింది ఏంటంటే మీరు రూరల్ యూత్కి సంబంధించి మనం ఎలా ట్యాప్ చేయాలంటే వాళ్ళకి ప్రపోజల్ పట్టుకొచ్చారు. నన్నయ్య యూనివర్సిటీ నుంచి వచ్చిన
ఆవిడ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది పీజీ స్టూడెంట్స్ రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని మేము ఇప్పుడు ఉదాహరణకి ఉప్పాడ తీర ప్రాంతానికి ఎక్కడో మరి మన విదేశాల నుంచి ఇక్కడి నుంచి కంటే కూడా పక్క రాష్ట్రం నుంచి కూడా అసలు మనలో ఉన్న రీసెర్చ్ బెండ్ ఉన్న వ్యక్తులను చూస్తే దీనికి సంబంధించి అనేక మన వైజ్ఞానిక రంగం కానీ లేదంటే అగ్రికల్చర్ కావచ్చు, రకరకాల విభాగాల్లో వారి అనుభవాన్ని లేదంటే వారి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎబిలిటీ వారి యాప్టిట్యూడ్ మనకి ముందుకి మన కంట్రిబ్యూట్ చేయమని కోరుకున్నాను. సో విల్ హ్యావ్ అ మీటింగ్ అండ్ మంగళగిరి ఇన్ ఫ్యూచర్ విత్ స్టూడెంట్స్ ఆర్ విల్లింగ్ టు సపోర్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో అలాగే నిన్న ప్రత్యేకించి మనం మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం, ఇందాక మీరు లేరు, అది ప్రత్యేకించి ఒక పర్టికులర్ టైంని ఫిక్స్ చేసుకుంటే నిన్న మనం మీకు నేను క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని వచ్చిన దగ్గరికి ఒక ఇది ఇచ్చారు, పిటిషన్ ఇచ్చారు, ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని 8 months 9 months బ్యాక్ కిడ్నాప్ చేశారు. పేరేంటి జయ, పాప పేరేంటి సో అమ్మాయి భీమవరం వాస్తవ్యులు, వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్వి నేను పాప అక్కడ చదువుకుంటా ఉంటే ఏ కాలేజ్ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకీ తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేకపోయినా బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉండే ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉండే మాచవరం సిఐ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ మన విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీస్ బృందం 48 hours వాళ్ళని పట్టేసుకున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీంని పెట్టారు, కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వెళ్ళి వచ్చేపాటికి, బట్ ఇన్ ద మీన్ బై జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడుందో వెళ్ళి పట్టుకుంటే ఆ అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారు అంటే ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారో అది వెంటనే వాళ్ళు అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేసాడు. అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చేస్తున్నారు అంటే వాళ్ళు అబ్బాయిని కూడా చెప్పింది వెళ్ళదు మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను, మీరు ఉన్నామో తెలియజేస్తే కూర్చోబెట్టి మీ చెల్లెలు కూడా చెప్పి అసలు బెదిరించారు, భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు అయ్యా అవ్వదు మీరు వచ్చేయండి అంటే పోలీసు వెళ్ళారు. ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది దీని వెనక కారణాలను వెతుకుతారు. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు కథ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధపడ్డారు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదనడానికి ఒక చిన్న నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు రకరకాల కారణాల వల్ల. దాని మీద మనకి ఏం చేయలేదు కొన్ని రోజున. సో దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికి అధికారులు కూడా, ఇది మీరు ఒక కేస్ స్టడీగా చేయాలి, మీరు మొదలవుతూ దయచేసి రిక్వెస్ట్ ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఎక్కడో చోట ఒకటి చోట కదలిక మొదలైతే తప్ప పెద్దది అవ్వదు. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు మొన్న ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడ మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళు సరైన వ్యక్తులా లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 hours తర్వాత ఒక అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోమంటారు.
48 hours అయితే ఇంక మీరు మర్చిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారో ట్రేస్ అవుట్ చేయలేమని చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయత ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్నాం వెళ్ళి పట్టుకున్నాం. వెళ్ళి నాకు సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్ నైట్ చెప్పాను, నాకు ఇట్లా వచ్చింది, ట్రేస్ అవుట్ చేసాం అని. అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. సో కమిషనర్ పోలీస్ గారిని కూడా అభినందించాను, విజయవాడ పూర్వ కమిషనర్ పోలీస్ గారిని. సో మాకున్న కోరిక అంటే నేను భవిష్యత్తులో కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే, అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు ప్రభుత్వం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమగ్రమైన ఒక సెల్ ఏదైనా కావాలా, ఒక స్పెషల్ సెల్. ఎందుకంటే చాలా కష్టం, ప్రతి లోడ్ చేయలేదు. మనకి ఉద్యోగాల్లో మనం నింపలేకపోతున్నాం. ఉదాహరణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మేడం ఎన్ని ఉద్యోగాలు షార్ట్ ఆఫ్ 170, అదే తక్కువ. బట్ 50+ షార్టేజ్ ఉంది. దాంట్లో DM4 నుంచి బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాకా. అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కొరతుంది. దాన్ని ఎలా చేయాలి? అలాగే పోలీస్ శాఖ వచ్చేటప్పటికి అందరికీ, నాకు కూడా పోలీసు అధికారులకి నాకు లోడ్ పెంచడం నాకు ఇష్టం లేదు. ఒక వ్యక్తి ఎన్ని పనులను చేయగలరు, ఎన్ని కేసులను హ్యాండిల్ చేయగలరు. సో అది కూడా నేను అర్థం చేసుకొని చాలా సున్నితంగాను చాలా అర్థం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ దీనికి ఎక్కడో కొంత సంఖ్యాబలం పెంచాలి ఖచ్చితంగా. పోలీసుకి నిధులు కొరకు ఉన్నాయి, వీటి గురించి ఆలోచించాలి, వీటి గురించి చర్చ జరగాలి. నిధులు రావాలి, లోపలికి పెట్టుబడులు రావాలి. అండ్ లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటాయి తప్ప పెట్టుబడులు ఉండవు. ఇది ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేసే ఇక్కడ దాని అక్కడే చర్యలు తీసుకుని దాంట్లో ప్రైమరీ లా అండ్ ఆర్డర్. ఇక్కడ ఎవరు వచ్చిన ఆంధ్రప్రదేశ్కి సుభిక్షంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు అనిపించుకునేలాగా ఉండాలి. సో దాంట్లో భాగంగానే ఒక ఆడపిల్ల అదృశ్యం అయిపోతే 9 నెలల్లో క్రితం అదృశ్యమైన ఒక ఆడబిడ్డని less than 72 hours ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు. అంత కెపాసిటీ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి, మన IPS అధికారులకి, మన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి. సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటే ప్రపోజల్ మేము భవిష్యత్తులో పెట్టాము, స్పెషల్ సెల్ ఎస్పెషల్ మిస్సింగ్ కేసులకు సంబంధించి. ఎందుకంటే ఇది హెవీ హ్యూమన్లీ ఇంపాసిబుల్. అంతమంది ఉపయోగం ఆడపిల్లలు మిస్ అయిపోతే ప్రతి కేసుని ఎప్పటికప్పుడు కొత్త రిజిస్టర్ ఉంటాం. ఇవన్నీ పట్టుకోవడం కొంచెం సమయం పడుతుంది. బట్ ట్రేస్ అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. సో భవిష్యత్తు దీన్ని తీసుకెళ్తానని తెలియజేసుకుంటాం. ఈ రివ్యూ మీటింగ్స్ అందించిన అధికారులందరికీ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా కాకినాడ జిల్లా కలెక్టర్